ఆగండి ఆగండి ఇటు ఒకసారి లుక్ వేసేసుకోండి. నేను మీ డీడీఎస్ని మరి మర్చిపోవద్దండి. మరి ఈరోజైతే మార్కెట్లోకి అయితే రావడం అయితే జరిగిందండి. మామూలుగా చేప అయితే తీసుకుందాం అనుకున్నామండి. కానీ అక్కడండి ఓ పెద్ద చేప కనిపించిందండి. దాని పేరు ఏంటి అనుకున్నారు? పండుగప్ప. మరి ఎవరికి తెలియని వాళ్ళు ఎవరున్నారండి పండుగప్ప అంటే? అసలు మామూలుగా కాదండి. మరి అయితే ఓ 10 కేజీల పైన వచ్చిందండి. అయితే దాన్ని వాటాలు వేసుకుంటే మటుకు దాన్ని కట్ చేస్తామని చెప్పి వాళ్ళు అయితే అన్నారండి. మరి ఒకటే కొనాలంటే ఎవరు కొంటారండి? ఎవరు కొనలేరు. మరి అంత రేటు ఉంటుంది అది. అయితే సరేలే కదా అని చెప్పి మేము ఏమనుకున్నామండి, ఒక 6గురం కలిపి దాన్ని అయితే వాటాలు అయితే ఏం చేసామండి. వాటాలు ఏం చేసిన తర్వాత శుభ్రంగా కోయించేసి వాటాలు వేయించి మనిషికి ఎంత అని చెప్పి వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నామండి. అయితే ఈలోగా ఏం జరిగింది అనుకుంటున్నారో? దానికి రేట్ ఎట్టాలా? ఆ రేట్ ఎలాగనుకుంటున్నారో? మొత్తం 6గురం కలిపి ఇంత అని అనుకున్నామండి. అయితే ఇంత అని చెప్పి వాళ్ళకి అన్నామండి. ఓకేనండి అయితే ఇస్తాంలేనండి అని మామూలు కోత్తం మొదలెట్టారండి. కోస్తున్నారు మామూలుగా కాదు. అయితే వాటా ఎంత పడుతుందో కూసంతా మీరు కామెంట్ చేయండి. మరి నేనైతే చెప్పను వాటా ఎంత అని. పండుగప్ప అందరికీ తెలుసు కాబట్టి మరి దాని టేస్టు దాని రుచి వేరు కాబట్టి మామూలుగా మీరే ఒక మాట అనేసేయండి. పండుగప్ప వాటా ఎంత పడుతుందో మీరు కామెంట్ చేశారనుకోండి, మీకు నేను వెంటనే రిప్లై ఇచ్చేస్తానండి. అదేండి మరి కొద్దిగా కామెంట్ చేయండి వాటా ఎంత అనేది కూడా. అయితే నా ఛానల్ అయితే అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోలు కావాలి కదండి. మరి మీకోసం మేము మరిన్ని వీడియోలు పెడతా ఉంటాం. మరి మీరు చూస్తూ ఉండాలా, ప్రతిదీ చూస్తూ ఉండాలా, ప్రతిదీ మేము చేస్తూ ఉంటాం కాబట్టి. అయితే ఈరోజు అయితే అండి బుధవారం మార్కెట్లోకి వెళ్ళామండి. చేప కోసం అయితే వెళ్ళాం. అయితే పండుగప్ప అయితే కనిపించిందండి. ఆ పండుగప్పనే నీట్గా మాకు ఈ సైజులో కావాలి అని చెప్పి చెప్పగానే మట్టుగా వాళ్ళైతే చక్కటి సైజు చూసి అయితే కోసేస్తాకైతే రెడీ అయిపోయారండి. కోసేసారు కూడా. అయితే చూసారా తోక ఎంత కనపడుతుందో మీకు? అసలు మామూలుగా కాదు. అయితే సైజ్ అయితే అండి మేమైతే అన్నామండి మామూలు ఫ్రైకి గట్టా కాదండి, పులుసుకి కావాలని చెప్పి అడిగామండి. అడిగితే వాళ్ళు సైజ్ చూసి చక్కగా చూసారా వాటలు అలాగే వేస్తాం మొదలెట్టారండి. ముందులో వెనక భాగం కోసేసి చక్కగా అట్లని మొత్తం కండేనండి బాబు. అసలు పండుగప్ప అంటే నేను ఇదే ఫస్ట్ టైం అండి నేను పండుగప్పనే ప్రిపేర్ చేయడం. తర్వాత మన సబ్స్క్రైబర్లకు కూడా చూపించేద్దాం కదా అని చెప్పి నేనైతే ఫుల్గా వీడియో అయితే తీసానండి. మీరు తప్పనిసరి ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మట్టుకు చూడండి. మంచి సరదాగా ఉంటుందండి. మరి మామూలుగా ఉంటుంది అనుకున్నారండి. అయితే అయితే వాటాలు అయితే వేసేస్తున్నారండి. వేసేసిన తర్వాత అండి మామూలుగా మేమైతే తీసుకొచ్చేసుకొని దాన్ని పులుసు పెట్టేసి మామూలుగా కాదండి మరి వేడి వేడి అన్నంలో తినేద్దాం అనుకుంటున్నాము. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నాకైతే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలి కదండి. మరి మీరు చూస్తూ ఉండాలి, మేము పెడతా ఉండాలి. మరి సబ్స్క్రైబ్ చేసుకుందరు కొద్దిగా. 나는 지금 22 혹은 25 내 옆엔 전혀 모르는 사람들뿐 시간을 타고 흘러왔지만 그대를 놓치고 또는 놓아버린다. 우후후 신비로웠던 슬픔도 영원할 것 같던 그 밤도 우후후 귀찮기만 하던 젊음도 별이 되어 빛나고 있구나.